హలో ఎవ్రీవన్! ఈరోజు మీ అందరికీ యాష్ గార్డ్ అంటే బూడిద గుమ్మడికాయ ఇందులో ఉన్న పోషకాలు అండ్ వాటి హెల్త్ బెనిఫిట్స్ గురించి మీతో షేర్ చేసుకోవడానికి ఇలా వచ్చేసాను. ఒకప్పుడు బూడిద గుమ్మడికాయ అంటే దిష్టి కోసం మాత్రమే వాడతారని తెలుసు. కానీ ఇప్పుడు దాన్ని జ్యూస్లా లేదా సలాడ్లా తింటారని మీలో ఎంతమందికి తెలుసు? సరే, ఇప్పుడు బూడిద గుమ్మడికాయ గురించి మాట్లాడాలి అంటే దీనిలో యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్, ఎలక్ట్రోలైట్స్ మరియు డైజెస్టివ్ ప్రాపర్టీస్ ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల మన బాడీలో ఉన్న సెల్స్ని డ్యామేజ్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేస్తాయి. యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటే వాతం లాంటివి తగ్గిస్తాయి. ఎలక్ట్రోలైట్స్ మన బాడీ డిహైడ్రేట్ అవ్వకుండా చూస్తాయి. డైజెస్టివ్ ప్రాపర్టీస్ ఉండడం వల్ల కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం లాంటి సమస్యలను తొలగిస్తుంది. మన ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది ఈ బూడిద గుమ్మడికాయ. ఈ బూడిద గుమ్మడికాయ డయాబెటీస్ ఉన్న వాళ్ళలో బ్లడ్ షుగర్ లెవెల్స్ని బ్యాలెన్స్ చేస్తుంది. ఇందులో పొటాషియం ఉండడం వల్ల హై బీపీ ఉన్న వాళ్ళలో బీపీ తగ్గిస్తుంది. ఇందులో యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి. ఇందులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ వల్ల మన స్కిన్ అండ్ హెయిర్ని హెల్దీగా ఉంచుతుంది. ఈ బూడిద గుమ్మడికాయ మనలో ఉన్న స్ట్రెస్ అండ్ యాంగ్జైటీని తగ్గిస్తుంది. హైపోథైరాయిడ్ ఉన్న వాళ్ళు కూడా ఈ బూడిద గుమ్మడికాయని తీసుకుంటే వాళ్ళ థైరాయిడ్ లెవెల్స్ బ్యాలెన్స్ అవుతాయి. చివరిగా నాదొక గమనిక, ఈ థైరాయిడ్, డయాబెటీస్ అండ్ వేరే డిసీజ్కి సంబంధించిన వారు ఎవరైనా మెడిసిన్స్ తీసుకుంటే వాళ్ళు ఈ మెడిసిన్స్ తీసుకుంటూ ఈ బూడిద గుమ్మడికాయని తీసుకోండి. ఇది తాగితే తగ్గుతుంది కదా అని ఆ మెడిసిన్స్ మానేసి మరీ ఇది ఒక్కటే తాగేసి వదిలేయొద్దు. అలా చేసే ముందు డాక్టర్స్ని సంప్రదించండి. ఇదేనండి బూడిద గుమ్మడికాయ యొక్క విశేషాలు. మీకు ఈ వీడియో నచ్చి ఏమైనా ఉపయోగపడితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.